ఇప్పుడు మీరు గతంలో ఐదు పర్యాయాలు అంటే 5 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఇలాంటి మీరు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. అంటే బీజేపీలో మీకు సముచిత స్థానం లభించిందని మీరు భావిస్తున్నారా? అట్లా అనుకుంటే మాత్రం అన్ని పార్టీల కంటే బీజేపీ పార్టీ నన్ను స్టేట్ లెవెల్లో లీడర్ని చేశాడు. దానికి బీజేపీ పార్టీకి కృతజ్ఞత చెప్పాలని. అంటే బీజేపీలో ఇప్పుడు మీకు ఎవరెవరితో అంటే ఇప్పుడు కేంద్ర మంత్రులు కానీ ఇతరులతో మీకు మంచి పరిచయాలు ఉన్నాయంటారా? మీరు అడిగితే ఏదన్నా మీ నియోజకవర్గానికి డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఇతరత్ర ఏదైనా నిధులు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయించడం కానీ మీకు సహకరించే నాయకులు ఎవరైనా ఉన్నారు? మనకు వెంకయ్య నాయుడు దగ్గరికి పోతే ఆయన పాపం మనం లెటర్ ఇచ్చినట్టు అన్నీ కూడా ప్రాసెస్ చేసి చెప్పేసాను. మేము కర్నూలు జిల్లాకు ఇచ్చిన 10,000 ఇళ్ళు కాక అడిషనల్గా 2,000 ఇళ్ళు వీళ్ళు కాలనీలు కాకుండా ఇండివిజువల్గా పేద ప్రజలు కట్టుకోవడానికి 2,000 ఇళ్ళు శాంక్షన్ చేయమని చెప్పినాం. ఆయన వెంబడే లెటర్ పంపించాడు, దాన్ని అన్ని ప్రపోజల్స్ అన్నీ తయారు చేసి పంపించేయండి అని చెప్పి. అంటే ప్రస్తుతం ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రమే అధికారులు మాట వింటున్నారు. అంటే ఇతరత్ర ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ పెద్దగా వాళ్ళు పెడచెవన పెడుతున్నారు. అంటే అలాంటి సందర్భంలో అంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అంటే మీ మాట చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా నియోజకవర్గంలో? మీరు ఇది క్వశ్చన్ అడిగితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే మమ్మల్ని తెలుగుదేశం ఇన్ఛార్జ్ జయరాజ్ ప్రతాప్ రెడ్డి మమ్మల్ని మిత్రపక్షంగా చూడడం లేదు, ప్రతిపక్షంగానే చూస్తున్నాడు. మొన్న రీసెంట్ మాకే అర్థం కావడం లేదు ఏంది పరిస్థితి అని. ఎవడో ఇద్దరు మందు తాగి వాళ్ళు మందు తాగి వాళ్ళు ఒకడు చేసుకొని ఉండేదాన్ని ఆ ఊళ్ళో లీడరు మా వాడు సింగిల్ విండో ప్రెసిడెంట్ రమణారెడ్డిని ఉల్లింద కొన్నాను, వాడిని వాళ్ళ తమ్ముడిని. అదే రమణారెడ్డి మేము విజయవాడ మీటింగ్ పోతే మీటింగ్కి వచ్చినాడు నా ఎంబడి అతను. వాళ్ళకు కొద్దిగా మాగంటి బాబుతో పని అంటే వాళ్ళ బంధువులకు వచ్చినాడు. వాళ్ళు కైకులూరుకు పోయినారు, మేము శనివారం రాత్రి అక్కడనే నైట్ ఆడున్నాం. ఆ నుంచి ఉదయం ఆదివారం బయలుదేరినాం. వచ్చి మళ్ళీ ఈ గని దగ్గర రైతులది సోలార్ పవర్ భూములు పోయిన రైతులు వాళ్ళ దగ్గర 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఆడినాను. వాళ్ళు అంతవరకు నా ఎంబండి 9:30కు కర్నూలులో వాళ్ళు నేను ఇంటికి వెళ్ళిపోయినారు, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయినారు. వాళ్ళని అటెంప్ట్ మర్డర్ కింద జయరాజ్ ప్రతాప్ రెడ్డి కేసు పెట్టి ఇచ్చేసాడు 4 రోజుల తర్వాత. ఈ పరిస్థితి ఉంది మా పరిస్థితి. ఇంకా అంటే ఇలాంటి విషయాలను మీరు మీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం అంటే బీజేపీ నాయకులతో చర్చించడం కూడా చెప్పిన కాడికి చెప్పేస్తున్నాము. వాళ్ళు యాక్షన్ తీసుకొని మాట్లాడుతున్నారు, లేకుంటే ఇంకా మనం కూడా అన్ని దానిలోకి అలవాటు పడిపోయినాం కాబట్టి ఇంకా పెద్దగా పట్టి. అంటే భవిష్యత్తులో మీరు రాజకీయాల్లో రాణించాలన్నా మీ నియోజకవర్గంలో రాణించాలన్నా అసలుకి మీ పట్టు నిలబెట్టుకోవాలన్నా ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు దాన్ని పరిష్కరిస్తేనే భవిష్యత్తులో కూడా ప్రజలు మీకు ఆదరించే అవకాశం ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు మనకు అధికారంలో వెళ్ళాం, మనం ఏం చేయలేం లేని ప్రజలు కూడా పెద్ద ఇబ్బంది పెట్టడం లేదు. పని అయిన కాడికి అవుతుంది, లేకుంటే వదిలే అవసరం లేదు. సరే మనది ఎట్లా మనం అధికారంలో లేము, ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు చూసుకోవచ్చులేని పరిస్థితులు ఉన్నారు తప్ప మన మీద ఏం ఫీల్ అయ్యే ప్రసక్తి లేదు. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని చెల్లుబాటు అవుతూ వచ్చాయి, ఇప్పుడు ఎమ్మెల్యేగా లేనప్పుడు చెల్లుబాటు కాకపోవడంతో మీ మనసు ఎలా ఇబ్బంది పడుతుంది? నేను మీకు ఒకటి చెప్తాను, నాకు వ్యక్తిగతంగా నేను పెద్దగా ఆలోచన కూడా చేయను. నేను అధికారులకు చెప్తాను, నేను అన్యాయం ఉంటే ఖచ్చితంగా ఫైట్ చేస్తాను, ఎవరిని వదిలిపెట్టాను. ఆఫీసులను ఖచ్చితంగా పనిచేసేంత ఊరికి వదిలిపెట్టాను, న్యాయం ఉంటే మాత్రం వదిలిపెట్టాను. అట్టందుకే ఆఫీసర్స్ అందరూ కూడా మొత్తం మనం అడిగేది జినైన్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు నేను సోలార్ పవర్ దగ్గర గని రైతులందరికీ వచ్చాను, ఆర్డీఓను ఖచ్చితంగా అడిగి రావాలని చెప్పినాం. మేము రైతుల ముందర వచ్చి మాట్లాడితేనే మేము దీక్ష విరమించేది లేకుండా చెప్పినాం. ఆర్డీఓ వచ్చేసినాడు, కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్తో మాట్లాడి వచ్చి వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చినాడు 1 మంత్ లోపల ఇస్తామని చెప్పి. మేము ఒకటే చెప్పినాం, మీరు ఇవ్వకపోతే మళ్ళీ మొత్తం టోటల్గా అంతా ప్రాజెక్టే మొత్తం లాక్ చేసి మొత్తం అందరినీ బయటకు పంపిస్తుంది, మీరు ఆలోచన చేసుకోమని చెప్పేసి వాళ్ళు 1 మంత్లో డబ్బులు ఇచ్చేస్తామని చెప్పినారు. చిట్టజరుగా తీసుకుంటే మీరు 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ నుంచి కానీ ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉంటారో, ఏమో టికెట్ లేకపోతే ఇలాగే ప్రజలకు సేవా కార్యక్రమాలు అంటూ ముందుకు పోతారా? ఇప్పుడు పార్టీలో బీజేపీ పార్టీలో ఉన్నాను, ఖచ్చితంగా బీజేపీ పార్టీలో ఉండడం ఖచ్చితంగా ఆ పార్టీ నుంచే పోటీ చేయడానికి చూసాను తప్ప ఇంకొక పార్టీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు బీజేపీ నుంచే కర్నూలు జిల్లాలో ఎక్కడో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం ఏదో ఒక నియోజకవర్గం అంటే కష్టం అవుతుంది. పాండ్యం నియోజకవర్గం గురించి ఆలోచన చేస్తున్నా తప్ప ఇంకొక నియోజకవర్గం
అంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఇంకా 2.5 సంవత్సరం ఉంది. అంటే ఇప్పుడు 3వ సంవత్సరం ఉంది, ఇంకంతా 2 సంవత్సరం కాలం దాటిందంటే అంతా కూడా ఎన్లాకేషన్ ఫీవరే కదా. చూసాం ఇప్పుడు ఉండే ఈ రాజకీయాల్లో ఏమి ఎట్లా ఉండొస్తాయో ఏం చెప్పామో ఎవరు ఏం చేయలేని పరిస్థితే కదా. ఓకే సార్, ఇకైతే భవిష్యత్తులో ఇక ఖచ్చితంగా బీజేపీకి పాణ్యం నియోజకవర్గమే పొత్తులో భాగంగా రావాలని, ఆ నియోజకవర్గం తిరిగి మీరు పోటీ చేసి అఖండ విజయంతో ముందుకు వచ్చి ప్రజలకు మరింత సేవలు అందించాలని మేము కోరుకుంటున్నాం సార్. మాతో పాటు మా ఐడ్రీమ్ మీడియా కూడా కోరుకుంటుంది. సంతోషం సార్. నమస్కారం. అంటే కాటసాని అంటే మీకు ఎందుకు ఆ పేరు వచ్చిందంటారు? మా ఇంటి పేరు అది కాటసాని అనేది. ఇంటి పేరు అంటే ఏదన్నా ఉంటుంది, అంటే అది పర్టికులర్గా కాటసాని అని ఎందుకు? అంటే సర్నేమ్ ఎవరికి ప్రతి ఒక్కరికి సర్నేమ్ ఉంటుంది. నా సర్నేమే కాటసాని. నేను రాంభూపాల్ రెడ్డి కంటే ప్రజలలో కాటసాని అంటేనే నన్ను రాంభూపాల్ రెడ్డి అంటే గుర్తుపట్టడం కష్టమవుతుంది, కానీ కాటసాని అంటే మాత్రం అందరూ చిన్నపిల్లల కానుంచి కూడా వాళ్ళందరూ నా పేరు పూర్తిగా ఎవరు కాటసాని అని చెప్తారు తప్ప రాంభూపాల్ రెడ్డి అని ఎవరు కూడా చెప్పే